ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు తండ్రి. నాయన ఉదయకాలం ప్రభువ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారి ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానముల కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మెట్టుకు నా సహోదరులారా ప్రభువు నందు ఆనందించుడి, ఇదే సంగతులు మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో తుదకు మీరందరూ ఏక మనసుకులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనసుకులై ఉండిడి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 3వ వచనం నేను మొరపెట్టిన దినమును నువ్వు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమ గల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవ మీ మహాశక్తిని బట్టి ప్రభు మీ యందు భయభక్తులు కలిగి నేను నీ యందు బలవంతులై ఉండేవారుగా శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.